హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఈరోజు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కా పరోటా ఏదైనా సరే రుచిగా ఉండే అండా కర్రీ చేసి చూద్దాం. చాలా బాగుంటుంది, కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసేసేయండి. సో పైన ఉన్న లేయర్ అంతా కూడా ఫ్రై అయిపోయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి ఎగ్స్ అన్నీ కూడా ఒక్కసారి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో ఎగ్స్ తడిగా ఉంటే పైకి చిటపట్లాడుతూ ఆయిల్ పొంగుతుంది కాబట్టి ఎగ్స్ వేసి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉండి మళ్ళీ టర్న్ చేసుకుంటూ వేయిస్తే బాగుంటుంది. తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి. ఇలా వేగిన తర్వాత 1 లేదా 2 స్పూన్ల సాల్ట్, ఇంకా 1/2 స్పూన్ పసుపు, ఇంకా 2 స్పూన్ల కారం, టమాటా ముక్కలు వేసి చక్కగా మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇలా వాటర్ పోసుకొని దగ్గరికి వచ్చేలాగా ఒక పావు గంట వదిలేసి ఆ తర్వాత చింతపండు పులుసు వేసేసుకోండి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, లేదంటే ఒక 10 గ్రాముల చింతపండు వేసేసి దగ్గరగా వచ్చేంత వరకు కూడా ఒక పావు గంట పాటు వదిలేసేయండి. ఆ తర్వాత చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. అంతే కదా అండి, చాలా ఈజీగా ఉంది కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.